ఆ చిన్న దేశంపై అగ్రరాజ్యం పెద్ద స్కెచ్ వేసింది. ఆ దేశ అధ్యక్షుడి జాడ కోసం వేట మొదలుపెట్టింది. సామాన్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అంత ఇంత కాదండోయ్, బిన్ లాడెన్ అరెస్టుకు ప్రకటించిన రివార్డు కంటే ఎక్కువగా ఆఫర్ చేసింది. పట్టుకోండి చూద్దాం, అరెస్టు చేయించండి అంటూ స్టేట్మెంట్లు గుప్పిస్తుంది. ఇంతకీ అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిందెవరు? ఆ ప్రభుత్వాధినేత బిన్ లాడెన్ కంటే డేంజరా? ఆయన్ను ఎలాగైనా దారిలోకి తెచ్చేందుకు ట్రంప్ కార్యవర్గం ప్రయత్నిస్తుందా? అసలు ఆ అధ్యక్షుడిపై ఆరోపణలేమిటి? అగ్రరాజ్యం ఎలాంటి అభియోగాలు మోపుతుంది? పట్టుకుంటే కాసులై కాసులు, అరెస్టు చేయిస్తే 430 కోట్లు. అగ్రరాజ్యం అమెరికా నేతల ప్రకటనిది. వెనిజులా అధ్యక్షుడిపై కారాలు మిరియాలు నూరుతోంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సహకరిస్తే భారీగా సొమ్ము ముట్ట చెబుతామని బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా $50 మిలియన్ ఇస్తామని చెప్పింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ట్రంప్కు కొరకరాని కొయ్యగా మారిపోయారు. ఆయన్ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని అగ్రరాజ్యం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. నికోలస్ మదురో దేశముద్రంటూ తేలడంతో కొత్త ఎత్తుగడకు ప్లాన్ చేసింది అమెరికా. ఇప్పటికే సామధాన భేద దండోపాయాలు ప్రయోగించింది. అయినప్పటికీ ఫలితం శూన్యం. అందుకే మనీ అస్త్రంతో వ్యూహ రచన చేస్తోంది అమెరికా. మదురో అరెస్టుకు అవసరమైన సమాచారం ఇచ్చిన వారికి $430 కోట్ల ఇస్తామని ప్రకటించింది. యుఎస్ఏ అటార్నీ జనరల్ పామ్ బండి ఎక్స్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తికి హింసను ప్రేరేపించేందుకు నికోలస్ మదురో, ట్రెండే అరాగువా, సీనాలో, కార్టర్ ఆఫ్ ది సన్స్ వాటిని వినియోగిస్తున్నారని ట్వీట్ చేశారు. మదురో ఆయన సన్నిహితులకు సంబంధించిన 30 టన్నుల కొకైన్ను డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసినట్లు బాండి వెల్లడించారు. వీటిలో 7 టన్నులతో స్వయంగా మదురోకు సంబంధముందని ఆరోపించారు. మదురోకు కొకైనే కాకుండా ఫెంటనిల్ స్మగ్లింగ్ తో కూడా సంబంధాలున్నాయని బాండి ఆరోపించారు. 2020 మార్చిలో ఆయనపై దక్షిణ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ లో అనేక కేసులు నమోదయ్యాయి. వెనిజులా, మెక్సికో కేంద్రంగా పనిచేసే డ్రగ్ సంస్థలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు. The DOJ has seized over $700 million of Maduro-linked assets, including 2 private jets, 9 vehicles, and more. Yet Maduro's reign of terror continues. He is one of the largest narco-traffickers in the world and a threat to our national security. Therefore, we've doubled his reward to $50 million. Under President Trump's leadership, Maduro will not escape justice and he will be held accountable for his despicable crimes. If you have any information to bring this criminal to justice, call 1-202-307-4228 or go online. నిజానికి ట్రంప్ కు ఏకు మేకయ్యాడు మదురో. ఆయన ఫస్ట్ టర్మ్ పవర్ లోకి వచ్చినప్పుడే $15 మిలియన్ రివార్డును ప్రకటించింది అమెరికా. ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వం $25 మిలియన్ పెంచింది. తాజాగా $50 మిలియన్ ఆఫర్ చేసింది డొనాల్డ్ సర్కార్. వెనిజులా ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అతిగా చెప్పడం కష్టం. 2014లో ప్రపంచ చమురు ధరల తగ్గుదల కారణంగా దేశం తీవ్ర మాంద్యంలోకి ప్రవేశించింది. కరెన్సీపై ఉన్న గజిబిజి నిబంధనలు రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడ్డాయి. ట్రంప్ పరిపాలన, దౌత్య, ఆర్థిక సాధనాలను ఉపయోగించి మదురో అధికారాన్ని కోల్పోవాలని ఒత్తిడి చేసింది. వెనిజులాలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి సైనిక ఎంపికను తోసిపుచ్చబోమని ట్రంప్ చెప్పుకొచ్చారు. వెనిజులాలో సోషలిస్టు నాయకులపై అమెరికాకు సుదీర్ఘమైన శత్రుత్వ చరిత్ర ఉంది. ట్రంప్ ఆవేశపూరిత వాక్చాతుర్యం అమెరికా ముప్పును నివారించడానికి అధికారాలను ఏకీకృతం చేయగలదు. The Department of Justice and State Department are announcing a historic $50 million reward for information leading to the arrest of Nicolas Maduro. Maduro uses foreign terrorist organizations like TDA, Sinaloa, and Cartel of the Suns to bring deadly drugs and violence into our country. To date, the DEA has seized 30 tons of cocaine linked to Maduro and his associates, with nearly 7 tons linked to Maduro himself, which represents a primary source of income for the deadly cartels based in Venezuela and Mexico. Cocaine is often laced with fentanyl, resulting in the loss and destruction of countless American lives. వెనిజులా పొరుగు దేశాలకు శరణార్థుల వలసలను సృష్టిస్తుంది.
మధ్య అమెరికా, కరేబియన్ దేశాల్లో అధిక నేరాల రేటు నమోదవుతుంది. వేలాది మంది వెనిజులా వాసులు ఇప్పటికే కొలంబియాకు పారిపోతున్నారు. అమెరికాకు కొద్ది దూరంలోనే వెనిజులా ఉంది. ఒకప్పుడు సంపన్నంగా ఉన్న ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్నాడు అనేది ట్రంప్ ఆరోపణ. మదురో ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్నాడు, రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పడేస్తున్నాడు, రాజకీయ ఖైదీలను జైల్లో పెట్టాడు, న్యాయ వ్యవస్థపై దాడి చేశాడనేది నికోలస్పై ప్రధాన అభియోగాలు. మరోవైపు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో. ఇప్పటికే ఆయన మద్దతుదారులు వెనిజులాపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నారు. దీంతో ట్రంప్ ఆఫర్ను మెజార్టీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉన్నారు. తమ అధినేతను పట్టించబోమని ఖరాఖండిగా చెబుతున్నారు. అమెరికా తీవ్ర ఒత్తిడి, భారీ బహుమతి ఉన్నప్పటికీ నికోలస్ మదురో అధికారంలో కొనసాగుతున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర లాటిన్ అమెరికా దేశాలు అతని 2024 ఎన్నికల విజయాన్ని మోసపూరితమైనదిగా పరిగణించి అతని ప్రత్యర్థిని అధ్యక్షుడిగా గుర్తించాయి. కానీ మదురో వాటిని లెక్క చేయలేదు. అయితే ఇటీవల అమెరికా ప్రభుత్వం వెనిజులా మధ్య కొన్ని బేరసారాలు జరిగాయి. వెనిజులాలో బందీలుగా ఉన్న 10 మంది అమెరికన్ పౌరుల విడుదల కోసం ఒక ఒప్పందం చేసుకున్నారు. దీనికి ప్రతిగా అమెరికా కొన్ని వెనిజులా వలసదారులను తిరిగి తీసుకునేందుకు అనుమతినిచ్చింది. అంతేకాకుండా అమెరికా చమురు సంస్థ షెవ్రాన్ గతంలో ఆంక్షల కారణంగా నిలిపివేసిన డ్రిల్లింగ్ ను మళ్లీ ప్రారంభించడానికి కూడా అనుమతి లభించింది. నికోలస్ మదురోపై అమెరికా ప్రధానంగా డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలు చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లర్లలో మదురో ఒకరని, కార్టెల్స్ తో కలిసి అమెరికాలోకి ఫెంటానిల్ కలిపిన కొకైన్ సరఫరా చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలు కొత్తవేమీ కావు. మదురోపై మొదటిసారిగా 2020లో ట్రంప్ మొదటి పదవీ కాలంలో న్యూయార్క్లోని ఒక ఫెడరల్ కోర్టులో నార్కో టెర్రరిజం, కొకైన్ దిగుమతి కుట్ర కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మదురోకు సంబంధించిన $700 మిలియన్ విలువైన ఆస్తులను సీజ్ చేసింది. వీటిలో ప్రైవేట్ జెట్లు, 9 వాహనాలు ఉన్నాయి. వెనిజులా చట్టబద్ధ అధ్యక్షుడు నికోలస్ మదురోను గుర్తించడం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేరుతో వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది.